బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నిర్మల్ జిల్లాలో వరుస చోరీలతో దోపిడీ దొంగలు పేటరేగిపోతున్నారు. నిర్మల్ పట్టణ నడిబొడ్డున పట్టపగలే చోరీ చేసి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. 2 రోజుల క్రితం తన్వి అపార్ట్మెంట్, నిన్న రాత్రి దిలావర్పూర్ గ్రామం చోరీ ఘటనలు మరవక ముందే ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మల్ పట్టణం ఈద్గం వద్ద గల ఎస్వి అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడ్డారు. బైక్పై 2 గుర్తు తెలియని దుండగులు దర్జాగా అపార్ట్మెంట్లోనికి వచ్చి 101 ఫ్లాట్ తాళం పగలగొట్టి 250 గ్రాముల వెండి, కొంత నగదును దోచుకున్నారు. అనంతరం 201 ఫ్లాట్ తాళం పగలగొట్టే ప్రయత్నం చేశారు. ప్రయత్నం విఫలం కావడంతో వెనుతిరిగారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలే పట్టణ నడిబొడ్డున చోరీ జరగడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నిర్మల్ జిల్లా లోపల వరుస చోరీలతో ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. మొన్న 4 రోజుల క్రితం చూస్తే తనివి అపార్ట్మెంట్ లోపల ఈ యొక్క చోరీ అనేది జరిగింది. అందులో రాత్రి సమయం లోపల అర్ధరాత్రి చోరీ, ఈ 2 ఇండ్లను కూడా దోచుకోవడం జరిగింది. మరి అది మరవకడం ఉంది అంటే ఆ ఘటన హైవే ఏదైతే అపార్ట్మెంట్ ఏదైతే ఈ రోజు జరిగిన సంఘటన మిట్ట మధ్యాహ్నమే ఈ యొక్క సంఘటన జరగడం, ఎస్వి అపార్ట్మెంట్ లో చోరీ జరగడం అనేది దేనికి నిదర్శనం అంటే నిర్మల్ జిల్లా లోపల అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా లేదా, అసలు నిర్మల్ పోలీసులు ఉన్నారా లేదా అని చెప్పి కూడా నిర్మల్ జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి అంతేకాకుండా వరుస దొంగతనాలు జరగడము, వరుస దొంగతనాలతో మరి ఏం చెయ్యాలి, అసలు ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఎలా బ్రతకాలని కూడా ఒక రకంగా భయపడాలి, భయభ్రాంతులు కూడా గురవుతున్నారు. అంటే ఈ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో ఎస్వి అపార్ట్మెంట్ లో ఇద్దరు మాత్రమే రావడం జరిగింది. ఇద్దరు మాత్రమే దొంగతన చోరీకి రావడం జరిగింది. ఆ యొక్క చోరీ చేసుకొని 2 ఇళ్లలో మొదటగా 101 ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక ఇంట్లో తాళం పగలబట్టి ఆ యొక్క ఇంట్లోకి పోయి ఉన్న ఏదైతే కొద్దిపాటి ఆ వెండి మరి కొద్దిపాటి నగదును తీసుకోవడం, తర్వాత దాని పక్కకున్న దానికి ఎదురుగా ఉన్న ఇంటి లోపల కూడా దాన్ని కూడా తాళం పగలగొట్టడానికి ప్రయత్నం చేయగా మరి అది విఫలం కావడంతో దాన్ని వదిలేసి మళ్ళీ అపార్ట్మెంట్ లో ఎవరైనా వస్తారేమో అని చెప్పి భయపడి 2 దొంగలు అంటే ముసుగులు కట్టుకొని రావడం జరిగింది. మరి ఈ యొక్క వరుస దొంగతనాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి మరి ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ అంటే, ఎందుకంటే వాస్తవంగా గతంలో కూడా పోలీసులు ఆ ఎస్పీ ఉన్నప్పుడు ఈ యొక్క వీటిపైన తొందరగా చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడున్న ఎస్పీ మాత్రం ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఇటు ఇది చేసుకుంటే వరుస దొంగతనాలు మరియు ఒక దిక్కు హత్యలు, ఈ విధంగా 2 కూడా అంటే ప్రజల్ని బెంబేలెత్తించి అంటే భయభ్రాంతులకు గురి చేసే సంఘటనలు జరుగుతున్నా ఇటు పోలీస్ వ్యవస్థ ఏమి పని చేయడం లేదని చెప్పి కూడా ఈ యొక్క నిర్మల్ జిల్లా వాసులు అనుకుంటున్నారు. ఒక నిర్మల్ పట్టణంలోనే కాదు, నిర్మల్ పట్టణం చుట్టూ ఉన్న గ్రామాల లోపల కూడా రాత్రి సమయంలో దేవాలయాలు కూడా ఏమవుతుంది, దేవాలయాల లోపల కూడా ఆ హుండీలు పగలగొట్టడం, వాటి యొక్క ఆ దేవాలయ తాళాలు పగలగొట్టి అందులో ఉన్న బంగారం కావచ్చు, హుండీలు కావచ్చు ఎత్తుకుపోవడం జరుగుతుంది. మరి అదే చూసుకుంటే బాసర దేవాలయం లోపల సంఘటన జరిగింది. దాంట్లో తొందరగా పోలీసులు రికవరీ చేయడం జరిగింది. మరి ఈ యొక్క వరుస దొంగతనాలు అనేది మిట్ట మధ్యాహ్నం జరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా, నిర్మల్ లోపల పోలీసులు ఉన్నారా లేదా, మరి ఎస్పీ జిల్లా కేంద్రంలోనే ఎస్పీ ఉంటుంది. మరి ఎస్పీ ఉండే ప్రాంతం ఈ యొక్క జిల్లా కేంద్రంలోనే ఆ ఉన్న ప్రజలకు రక్షణ లేకుంటే మరి యొక్క ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎలాంటి రక్షణ వీళ్ళు పోలీసులు కల్పించగలుగుతారని చెప్పని కూడా నిర్మల్ జిల్లా ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఎస్పీ ఆ యొక్క ఏదైతే ఉంటుందో పోలీసు వ్యవస్థ మాత్రము ఈ యొక్క రక్షణ చర్యలను మరి రాత్రిపూట గస్తీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్మల్ జిల్లా ప్రజలు మరి కోరుకుంటున్నారు. విశాలి, థ్యాంక్ యూ రమేష్.